Good morning, children. How are you all? Are you fine? Okay, hope you are all fine. Last class, what we have discussed? We have discussed about what are the plants around us. Yes or no? What are the plants around us? Tell me. నేను క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా మీకు ఒక స్పోర్ట్స్ స్పెల్లింగ్స్ ఇచ్చాను కదా ప్రాక్టీస్ చేయమని ఎస్ ఆర్ నో నౌ టెల్ మీ వాట్ ఆర్ ద ప్లాంట్స్ అరౌండ్ us big plants, small plants, very small plants. That very small plants are called shrubs. Very small plants are called shrubs. No, what are very small plants are called? Tell me. Herbs. Okay. Now next, fruits giving plants. Next, vegetable giving plants. We have gone through this type of plants no yesterday. Yes or no? Okay. Now today I have told already in previous class. I will tell I will discuss the 5 topics each day. No, briefly I will discuss. I have told in the previous class. మీకు చెప్పాను కదా ఒక్కొక్కటి బ్రీఫ్ గా వెళ్దాం కమింగ్ డేస్ లో అని ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను కదా ఎస్ ఆర్ నో ఓకే నౌ టుడే అవర్ టాపిక్ ఈస్ బిగ్ ప్లాంట్స్ ఓకే బిగ్ ప్లాంట్స్ మన టాపిక్ ఏంటి టుడే బిగ్ ప్లాంట్స్ అంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ ఓకే నౌ సీ సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్ అన్ని పెద్దగా ఉన్నాయా అన్ని బిగ్ ప్లాంట్స్ అయినా లేదు ఓన్లీ కొన్ని ఓన్లీ సమ్ plants. Some plants are big. They are called big plants. Okay. Some plants are big. They are called big plants. Okay. These big plants are called. What is this? Some plants are big. They are called. What they are called? Trees. What they are called? Trees. Some plants are big. They are called trees. Big plants name antam manam trees antama lekapothe shrubs antama what we will call trees. See S O M E some P L A N T S plants A R E R B I G big. Some plants are big. T H E Y. They A R E R C A L L E D called. They are called trees. T R E E S trees. They are called trees. Okay. For example, I will show some examples. Okay. Now see. First one, mango. Mango tree. Mango tree. ఈ మ్యాంగో ట్రీ వాట్ ద మ్యాంగో ట్రీ మ్యాంగో ట్రీ అంటే మామిడికాయ కదా ఈ ట్రీ నుంచి వచ్చే ఫ్రూట్స్ మనం ఏం చేస్తాం మనం తింటాం మన లీవ్స్ కూడా మనం ఏంటి ఇన్ ఫెస్టివల్ టైమ్స్ వి విల్ అరేంజ్ అపాన్ ద డోర్ నో ఎస్ ఆర్ నో ఇన్ ఫెస్టివల్ టైమ్స్ వి విల్ అరేంజ్ ద లీవ్స్ అపాన్ ద డోర్ మనం ఏం చేస్తాం మనం ఫెస్టివల్స్ అప్పుడు ఈ లీవ్స్ ని అరేంజ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ప్రీవియస్ డేస్ లో మన దసరా ఫెస్టివల్ అయిపోయింది అప్పుడు మీ మమ్మీ వాళ్ళు పెట్టారు కదా మ్యాంగో లీవ్స్ ఎస్ ఆర్ నో ఓకే నౌ సెకండ్ వన్ బనియాన్ ట్రీ సెకండ్ వన్ బనియాన్ ట్రీ ఇది బనియాన్ ట్రీ అంటే ఏంటి బనానా ట్రీయా నో మర్రి చెట్టు తెలుసు కదా మర్రి చెట్టుకి ఇట్లా ఇలా ఊడలు ఉంటాయి కదా ఎస్ ఆర్ నో మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది కదా ఇంత ఉంటుంది కదా దాని అన్ని ఇలా ఊడలు ఉంటాయి కదా ఎస్ ఆర్ నో ఎస్ నౌ థర్డ్ వన్ ఈస్ కోకోనట్ ట్రీ ఈ ఎస్టర్డే నేను స్పెల్లింగ్స్ నేర్చుకోమని చెప్పాను కదా మీకు ఈ కోకోనట్
కోకోనట్ ట్రీ ఆల్సో వెరీ బిగ్ ప్లాంట్ నో. పైకి ఉంటుంది, పై నుంచి మనకి ఏమొస్తాయి, కొబ్బరి బొండాలు తాగుతారు కదా మీరు, కోకోనట్ వాటర్ యూ విల్ డ్రింక్ ఇన్ సమ్మర్ సీజన్ నో మోస్ట్లీ. ఎస్ ఆర్ నో? సమ్మర్ సీజన్లో మీరు ఏం చేస్తారు, కోకోనట్ వాటర్ తాగుతారు కదా, యూ విల్ డ్రింక్ నో. ఎస్ ఆర్ నో? ఆ లీవ్స్ ఈ కోకోనట్ ఇన్ కోకోనట్ ఇన్ కోకోనట్ లీవ్స్ some will make sweepers no. స్వీప్ తెలుసు కదా, మమ్మీ వాళ్ళు ఊడుస్తున్నారు కదా, దాని లీవ్స్ తోటి అలా రెడీ చేయొచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఓకే, మమ్మీ వాళ్ళు ఇంట్లో ఊడుస్తారు కదా బయట, దేనితో వస్తున్నాయి అవి, ఈ కోకోనట్ ట్రీస్ తోటే వస్తాయి. ఓకేనా? ఆ ట్రీస్ని we have to dry that leaves. After drying the leaves we have to cut into small large small sticks. Okay, now next fourth one after coconut tree, tamarind tree. Tamarind tree. Okay, this tamarind tree తెలుసా, చింతపండు. టామరిన్ ట్రీ నుంచి మనకి ఏమొస్తుంది, చింతపండు. వాట్ ఈస్ దిస్? చింతపండు చెట్టు, చింత చెట్టు అంటారు కదా మమ్మీ వాళ్ళు, దాన్ని ఏమంటే టామరిన్ ట్రీ. నౌ నెక్స్ట్ వన్ నీమ్ ట్రీ. నీమ్ ట్రీ తెలుసా? తెలుసు కదా, వేప చెట్టు. నీమ్ ట్రీ అంటే వేప చెట్టు. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ నీమ్ ట్రీ? టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ నీమ్ ట్రీ? ఈ నీమ్ ట్రీ ఏంటి, ఈ నీమ్ ట్రీ లీవ్స్ ఏం చేస్తారు, మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి వేస్తారు కదా. when we get some allergies, some skin rashes, we have to put these neem leaves in the water and we have to boil and we have to take bath. Yes or no? When we are affected with chicken pox, we have to use this neem tree leaves by grinding the paste and we have to apply on our body and take bath with that neem tree leaves. Yes or no? మీ మమ్మీ వాళ్ళు మీకు చికెన్ పాక్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ ఎలర్జీస్ కానీ అప్పుడప్పుడు సమ్మర్ సీజన్లో అవుతాయి, ఏం చేస్తారు, ఆ నీమ్ ట్రీ లీవ్స్ తెచ్చి మంచిగా ఇలా పేస్ట్ చేసి ఇలా పెట్టేసి మళ్ళీ వాటర్లో వేసి బాయిల్ చేసి బాగా చేపిస్తారు కదా. ఎస్ ఆర్ నో? ఎస్, ద నీమ్ ట్రీ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అస్. దిస్ ఈస్ వెరీ గుడ్ మెడిసిన్. ఓకే, దిస్ ఈస్ వెరీ గుడ్ మెడిసిన్. ఇది మనకి చాలా పనిచేస్తుంది, ఇది మనకి చాలా మెడిసిన్ లెక్క ఉంటుంది నీమ్ ట్రీ. ఓకేనా? నౌ నెక్స్ట్ అకేషియా ప్లాంట్. అకేషియా ట్రీ. ఈ ట్రీకి ఓన్లీ లీవ్సే ఉంటాయి. ఓకే, ఓన్లీ లీవ్స్, నీమ్ ట్రీ లెక్క ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ మెడిసిన్స్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ బ్లూబెర్రీ ట్రీ. ఈ బ్లూబెర్రీ ట్రీ ఏంటి తెలుసా? నేరేడు చెట్టు. ఏంటి? నేరేడు చెట్టు తెలుసు కదా, నేరేడు కాయలు మీరు తింటారు కదా, వాటిని ఏమంటారు, బ్లూబెర్రీ ట్రీ. ఇన్ ఇంగ్లీష్ విల్ కాల్ బ్లూబెర్రీ ట్రీ. నెక్స్ట్ పీపుల్ ట్రీ. పీపుల్ ట్రీ తెలుసా? వాట్ ఈస్ పీపుల్ ట్రీ? రావి చెట్టు తెలుసు కదా, రావి చెట్టు టెంపుల్స్లో ఉంటాయి కదా, మన సరౌండింగ్స్లో కూడా ఉంటుంది. రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ వి విల్ కాల్ పీపుల్ ట్రీ. దిస్ ఈస్ వెరీ బిగ్ ట్రీ. మోస్ట్లీ వీ కెన్ ఫౌండ్ ఇన్ టెంపుల్స్. ఎస్ ఆర్ నో? నౌ నెక్స్ట్ వన్ శాండల్ ట్రీ. శాండల్ ట్రీ తెలుసు కదా మీకు? ఆల్ యూ నోట్ శాండల్ ట్రీ? గంధం చెట్టు తెలుసు కదా. ది శాండల్ ట్రీ ఈస్ యూజ్డ్ ఫర్ మేక్ దిస్ స్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సోప్స్, పౌడర్స్, కాస్మెటిక్స్. నో, తెలుసు కదా, మనం పౌడర్
soaps రాసుకుంటాం కదా, everyday we will take bath with soaps, no. In that, so for in the preparation of making soaps, they will use the sandal powder, the sandal sticks, okay, and cosmetics also, like creams, powders, yes or no? Now next one, now 10th one, drumstick tree, drum stick ట్రీ. డ్రమ్ స్టిక్ అంటే డ్రమ్స్ వాయించేది అనుకుంటున్నారా? వాట్ ఈస్ మీన్ బై డ్రమ్ స్టిక్ ట్రీ? యు నో ఆర్ నాట్? ములక్కాయలు ఉంటాయి కదా, ములక్కాయ చెట్టు. డ్రమ్ స్టిక్ ట్రీ అంటే ములక్కాయ చెట్టు. అది కూడా ఎలా ఉంటుంది? చాలా బిగ్గా ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్. పెద్ద చెట్టు, లీవ్స్, దానికి ఇలా ఇలా డ్రమ్స్ ఇట్లా ఇలా అల్లాడతాయి కదా, దట్ ఈస్ డ్రమ్ స్టిక్ ట్రీ. Yes or no? Now these are some examples. Only ఒక 10 examples మీకు చూపిస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి ట్రీస్, ఓకేనా? Like jackfruit, so many trees are there. Okay, these 10 trees are, for example, I am giving. Okay, first one is mango tree, banyan tree, coconut tree, tamarind tree, neem tree, acacia tree, blueberry tree, peepal tree, sandal tree, drumstick tree. Yes or no? ఇవన్నీ ఏంటి ట్రీస్? సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్. ఇవన్నీ బిగ్. ఇవన్నీ ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ ఇవన్నీ బిగ్ ప్లాంట్స్. ఇంకా చాలా ఉన్నాయి బిగ్ ప్లాంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టెలింగ్ సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్, దే ఆర్ కాల్డ్ ట్రీస్. మీకు ఎగ్జామ్లో వాట్ ఈస్ మీన్ బై బిగ్, వాట్ ఈస్ మీన్ బై ట్రీస్ అంటే మీరు ఏం రాస్తారు? సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్, దే ఆర్ కాల్డ్ ట్రీస్. ఓకే, వాట్ ఆర్ కాల్డ్ ట్రీస్ అనే ఎగ్జామ్లో అడిగితే మీరు ఏం రాయాలి? సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్, దే ఆర్ కాల్డ్ ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ banyan tree or coconut tree, tamarind tree, neem tree, ఏదైనా ఎగ్జాంపుల్ రాయాలి. ఓకే, now all of you know what are big plants. Yes or no? What are big plants? The big plants are called trees. What are big plants? Big plants are called trees. అంటే చెట్టు. ఇవి మనకి యూస్ఫుల్ అవుతాయి, మళ్ళీ షేడ్ని కూడా ఇస్తాయి. ఎస్ అర్ నో? మ్యాంగో ట్రీ షేడ్ ఇస్తుంది కదా, బనియన్ ట్రీ, కోకోనట్ ట్రీ, టామరిన్ ట్రీ కూడా చాలా బిగ్గా ఇంత బాగా ఇంత ఇలా వెడల్పు ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ ఫ్యాట్ అండ్ వెరీ బిగ్. దిస్ నీమ్ ట్రీ ఆల్సో. నౌ అకేషియా ట్రీ, బ్లూబెర్రీ ట్రీ, పీపల్ ట్రీ, శాండిల్ ట్రీ, drumstick tree. Yes or no? These are all big plants. These are all called big plants. Okay. Now all of you look at the board. Some plants are big. They are called trees. They are called trees. Some plants are big. They are called trees. Okay. Now all of you tell with me. SOM is PLANTS. Plants. ARE. Big. THEY. They
అర్థమైంది అని అనుకుంటున్నా. ఎస్ ఆర్ నో? నౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ this one. What are big trees? There. Some plants are big. They are called. Sorry. What are big plants? Some plants are big. They are called trees. They are called trees. Okay? మీకు కొన్ని స్పెల్లింగ్స్ ఇస్తా, అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? బిగ్ ప్లాంట్స్ వి ఇస్తా. బిగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? ట్రీస్. బిగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? ట్రీస్. నేను కొన్ని స్పెల్లింగ్స్ ఇస్తా. మీ టెక్స్ట్ బుక్లో 4 ఇచ్చారు. ఏంటి? పేజ్ నెంబర్ 6. ఆల్ ఆఫ్ యూ టేక్ టెక్స్ట్ బుక్, ఓపెన్ పేజ్ నెంబర్ 6. వాట్ దే హ్యావ్ గివెన్? మ్యాంగో ట్రీ, బానియన్ ట్రీ, కోకోనట్ ట్రీ, పైన్ ట్రీ. ఓకే, యూ హ్యావ్ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను కదా, ఇవి ప్రాక్టీస్ చేయమని. నెక్స్ట్ ఐ విల్ గివ్ సమ్. ఓకే, వెరీ ఈజీ స్పెల్లింగ్స్. నీమ్, NEEM, నీమ్, TREE, ట్రీ, నీమ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ పీపల్ ట్రీ, PIPAL, పీపల్, TREE, ట్రీ, పీపల్ ట్రీ. ఓకే, నౌ third one, sandal tree, SANDAL, sandal, TREE, tree, sandal tree. Okay, now next, now pine tree, PINE, pine, TREE, tree, pine tree. Okay, now again you practice this spelling. Mango tree, MANGO, mango, TREE, tree, mango tree. Okay, you have to practice these 5 spellings for 5 times. Okay, మీరు ఈ 5 spellings మీరు 5 times ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేసి మీ టీచర్కి పోస్ట్ చేయండి. ఓకే, we will meet in the next class.